ఆపేస్తామంటూ సాక్షిలో ఆ కథనంతో శీర్షికతో ఒక కథనాన్ని ప్రచురించారు. బకాయిలు ఉన్నాయి 1600 కోట్లు అంటూ సాక్షిలో వచ్చిన కథనం. సో ఇన్ని కోట్ల బకాయిలు గత ప్రభుత్వం ఎప్పుడు ఏదో గొప్పగా చెప్తూ ఉంటుంది, పేదవాడ గురించి మాట్లాడుతూ ఉంటారు, పేదల గురించి. మరి ఆ పేదవాళ్ళకి ఆసరాగా ఉన్న ఆరోగ్యశ్రీకి దానికి ఎందుకు బకాయిలు పెట్టింది? ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు పెట్టడం, వాళ్ళ హెల్తే ప్రయారిటీగా లేదా ఆరోగ్యశ్రీని పెంచుతూ కూడా ఎన్నికలకు ముందు ఏదో చేసినట్టున్నారు కదా ఆరోగ్యశ్రీ పరిమితిని. సో ఇవన్నీ కూడా కేవలం మాటలకే పరిమితం అనుకోవాలా? మాటలు చూస్తే కోటలు దాడతాయి, మనిషి చూస్తే గడప దాటడు, అది కూడా కడప గడప. సో వాళ్ళ నాన్నగారు గతంలో నాకు బాగా గుర్తండి, విడుదల రజనీ గారు అసెంబ్లీలో చెప్పారు, వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు పెట్టేస్తూ ఎన్టీఆర్ గారి హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేస్తూ ఆవిడ ఒక మాట అన్నారు, ఆరోగ్యశ్రీ లాంటి దాన్ని. విడుదల రజనీ గారు చెప్పడం మాటలతో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు తెచ్చారంట, ఈవిడ చూసింది రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు. అప్పటికప్పుడు అమెరికా నుంచి వస్తే ఇక్కడ ఏం జరుగుతుందో ఆవిడకేం తెలుస్తుందండి. సో అది ఎప్పుడో రాజీవ్ ఆరోగ్యశ్రీ, దాని తర్వాత ఈయన వచ్చి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పెట్టుకున్నారు. అయితే ఆవిడకి రాజీవ్ ఆరోగ్యశ్రీ తెలియదండి, ఆయన డాక్టర్ కాబట్టి ఆయనకి గుర్తుగా హెల్త్ యూనివర్సిటీ పేరు పెట్టేసిద్దంట. కొత్తది కట్టు, కొత్తగా పేరు పెట్టు, అది చేత కాదు. పాత బంగళాలకి పేర్లు తీసేసి ఈవిడ పేర్లు పెట్టేసి ఎల్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కాస్త వైఎస్ఆర్ పెట్టారు. అప్పుడు మాకు అర్థం కాలేదు, క్రికెట్ లో ఫస్ట్ వచ్చారని మరి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి గారికి స్టేడియం పేరు పెట్టారు, ఆయన ఒక డాక్టర్ గుర్తుగా యూనివర్సిటీ పెట్టేశారట. అంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నుంచి నాన్నగారి అడుగుజాడల్లో పాపం పునాది రాయి వేసింది నాన్నగారే పోలవరానికి. కానీ ఒక ఆపద్ధర్మంగా ఒక గొప్ప అభ్యుదయ భావాలతో అదే పోలవరాన్ని 75% పూర్తి చేసిన చంద్రబాబు గారు, మిగతా 25% పూర్తి చేసేసో అదేదో రిబ్బన్ కట్ నువ్వు చేస్తే మీ నాన్నగారి ఆశయం సిద్ధించిద్దంటే పాపం మీ నాన్నగారి ఆత్మ క్షోభిస్తుందేమో నీతో ఓపెన్ చేసుకుంటే. అందుకే ఆ పోలవరం కూడా ఆగిపోయింది. అదే ఆరోగ్యశ్రీ మా నాన్నగారు పెట్టారు 101లు 104లు అంటూ ఏంటంటో చెప్పేశారు. మరి ఏమైనా 108లు 104లు పాత అంబులెన్స్లు పెట్టి ఎక్విప్మెంట్ కూడా లేకుండా బయటకు తీసుకొచ్చారా? మనుషులకి ట్రీట్మెంట్ లేదంటే ఆవులకి ట్రీట్మెంట్ అంటూ వెహికల్స్ పోతా వస్తూ ఉంటాయి. ఎప్పుడోసారి నేను వెహికల్ ఆపి లోపల ఏముంటుందా, ఒక ఆవును ఎక్కించుకొని ట్రీట్మెంట్ ఇస్తారా, ఒక మేకలు ఎక్కించుకొని ట్రీట్మెంట్ ఇస్తారా అని అడిగేవాళ్ళం. లేదండి మేము డోర్ ఓపెన్ చేయకూడదు అంటూ వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ మీద ఆయనకి ఎందుకు చిత్తశుద్ధి ఉంటది? తండ్రి చనిపోయినప్పుడు ఎంత చిత్తశుద్ధిగా ప్రవర్తించారు అనేది రామ్ గోపాల్ వర్మ గారి సినిమా కాకుండా రియాలిటీలో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సో అటువంటి వ్యక్తి ఆయన ఆదర్శాలతో పోలవరమే పూర్తి చేయలేదు. అదేదో నెక్స్ట్ ఒక ముఖ్యమంత్రి ఒకటి ఏదైనా స్టార్ట్ చేస్తే రాజధాని దాన్ని కంటిన్యూ చేయాలి, కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చుకోవడానికి ఇదేమన్నా పిల్లలు మార్చినట్టు అనుకున్నారా? ఇప్పుడు వచ్చారని ఒక ఆయన ఇంకొక దగ్గర పెడితే ఊరుకుంటామా? సిఆర్డీఏ చట్టం పెట్టింది దానికి, అది చేత కాదు. బకాయిలు ఇవ్వలేదు, ఎంత విద్యుత్ బకాయిలు పెండింగ్ ఉన్నాయి, ఎప్పుడు బిల్లులు అప్పుడు కట్టరా? మేము ఒక్క నెల కరెంటు బిల్లు కట్టకపోతే మాత్రం ఇంటి మీదకి వచ్చి మీటర్లు లాగేస్తారే. మరి విద్యుత్ బకాయిలు అన్ని సంవత్సరాలు పెండింగ్ ఎందుకు అయిపోయినాయి? ప్రతి సంవత్సరం మీరు కట్టట్లేదా? కాంట్రాక్టర్లు ఎందుకు ఇవ్వట్లే? 28,000 కోట్లు ఎందుకు పెండింగ్ పెట్టారు? వాళ్ళు కూడా బతకాలి కదా కాంట్రాక్టర్లు, వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా అప్పులు తెచ్చి లోన్లు పెట్టి తీసుకొస్తారు కదా, వాళ్ళకి కట్టరు. గవర్నమెంట్ వాడికి సార్ మొన్న ఈ మధ్య గుంటూరులో ఒక రోడ్ వేయమని పాపం ఎమ్మెల్యే గారే అడిగితే లేదండి ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వవు, మాకు తలకాయ నొప్పి అయిపోయింది, గత ప్రభుత్వంలో మేము చాలా ఇబ్బందులు పడ్డామంటే నన్ను నమ్మండి అయ్యా బాబు అంటూ అడగడానికి వచ్చిన పరిస్థితి. చంద్రబాబు గారే అడిగారు. ఈ రోజు ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ రోడ్లు వేయించుకోవాలంటే డబ్బులు ఇవ్వలేని పరిస్థితి చూస్తే నాకు చాలా చాలా బాధగా సిగ్గుగా కూడా అనిపిస్తుంది. ఏంటిది, ఖజానా మొత్తం ఖాళీ చేసేయడం. ఈరోజు 1000 కోట్లు సెంట్రల్ నుంచి అప్పులు తెచ్చారంటే కట్టొచ్చేమో, తాగుబోతులు తాకట్టు పెట్టారంటే ఆశ్చర్యపోనక్కర్లేదేమో, కార్పొరేషన్ల మీద కూడా అప్పులు తెచ్చేసి అసలు చిల్లి గవ్వ లేకుండా ఈ రోజు పంచాయతీ శాఖ మంత్రి బ్లీచింగ్ కే డబ్బులు లేవన్న పరిస్థితి. సార్ ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఇందాక మేడం చెప్పినట్టు చాలా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ మేము ఇవ్వము అన్నారు. అదేంటి సార్, టెన్షన్ గా గవర్నమెంట్ నుంచి వచ్చి పడేది కదా, ప్రజలన్నా మిమ్మల్ని బేరాలు అడుగుతారు. 1,00,000 రూపాయల ఫీజు అయితే అయ్యా బాబు తగ్గించండి అనొచ్చు, కానీ మీరు ఆరోగ్యశ్రీకి 25,000కి 50,000 కూడా బిల్లులు పెట్టుకుని సంపాదించేస్తారు కదా, మరి మీరెందుకు వద్దంటున్నారన్నా? లేదు మేడం ఆ రోజులు లేవు, ఇప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉంది, పెట్టినవి రావట్లేదు, మేము ఎంప్లాయీస్ కి శాలరీస్ కట్టుకోవాలి, రెంట్లు కట్టుకోవాలి, ఎక్విప్మెంట్ తెచ్చుకోవాలి, డాక్టర్లకి లక్షల జీతాలు ఉన్నాయి అంటూ ప్రతి హాస్పిటల్స్ గత ప్రభుత్వంలోనే చేతులు ఎత్తేస్తారు. కానీ ఇప్పటికిప్పుడు కట్టండి అని పీక మీద కత్తి పెడితే ఏది ఖజానా ఏది? సమాధానం చెప్పాల్సిన వాడు అసెంబ్లీలో కూర్చోకుండా ఢిల్లీలో ధర్నాలు చేస్తాడేంటో మాకు అర్థం కావట్లా. పంచాయతీ శాఖలో లోటుపాట్లు ఉన్నాయంటూ మా ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు అందరూ ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పడానికి 5 నిమిషాలు 10 నిమిషాలు సరిపోదు, 3 గంటలు కావాలి.
ప్రత్యర్థిని అడుగుదామంటే ప్రతిపక్ష నేత పారిపోయి ఢిల్లీలో కూర్చున్నాడు. ఆయన అకౌంటబిలిటీ ఉంది, హీ వాజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. మరి ఎందుకు ఎస్కేప్ అయిపోతున్నారు అంటున్న పరిస్థితి సార్. ఈ రోజు ఏదో డాక్టర్ కాబట్టి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు పెట్టేశానంటున్న విడుదల రజనీ గారిని మళ్ళీ వెలుగులోకి తీసుకురావాలి. ఆరోగ్యశ్రీ కింద డబ్బులు ఎందుకు ఇవ్వలేదు, విద్యుత్ బకాయిలు ఎందుకు కట్టలేదు, కాంట్రాక్టర్లు ఎందుకు వాళ్ళ పెండింగ్ అంతా పెట్టేశారు, 28,000 కోట్లు వాటికి వడ్డీ ఎంత అయినా ఎందుకు ఆపేశారు, ఎంత ఇన్కమ్ వచ్చినాయి. ముఖ్యంగా ఉద్యోగస్తుల్ని తీసేస్తున్నారు సార్. 108, 104 ఇవన్నీ కూడా మా నాన్నగారు వచ్చినప్పుడు పెట్టారు, మళ్ళీ నేను పెడతాను అన్నాడు. సో ఇవన్నీ కూడా ఒక వెహికల్ కి ఆయన కాంట్రాక్ట్ తీసుకున్నారని మాకు అనిపించింది సార్. ఎందుకంటే వెహికల్స్ మాత్రమే బయటకు వస్తున్నాయి కానీ వెహికల్స్ లో ఎక్విప్మెంట్ లేదు, పని జరగట్లేదు. ఏ అంబులెన్స్ లో సరైన ఫెసిలిటీస్ లేవు, ఒక నర్సు లేడు, సరైన డ్రైవర్ లేడు. అసలు ఆ వెహికల్ కూడా కొంత దూరం వెళ్ళి ఆగిపోతే అంటే పంచర్లు అయిపోయినాయి టైర్లు. అంబులెన్స్ కి ఎప్పుడన్నా టైర్లు పంచర్లు అవుతాయా అండి? ఎంత కేర్ఫుల్ గా ఉండాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పొద్దున్నే వెహికల్ డ్రైవర్ ఇమీడియట్ గా మొత్తం అంతా చెక్ చేసుకొని బయటికి రావద్దండి. అసలు పంచర్ అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు, అది పోయిందండి, ఇంజన్ లో ఇది పోయిందండి అంటూ బాడీని రోడ్డు మీద ఆపేస్తే కార్లు ఎక్కించుకొని తీసుకెళ్లి గవర్నమెంట్